హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ దుర్గా లీలాధర్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి. సమ్మర్ సీజన్ వచ్చేసింది కదా. ఎప్పుడు మార్చి నెలలో వచ్చేది సమ్మర్. ఈ పట్టు ఏంటో జనవరిలోనూ ఎండలు బాగా గట్టిగా ఉన్నాయి. సమ్మర్ వచ్చిందంటే అందరూ ఫస్ట్ చేసేది ఏంటో చెప్పండి? ఆవకాయ పచ్చడి పట్టుకుంటారు. మామిడికాయ ఆవకాయని మాగాయ అని రకరకాల పచ్చళ్ళు పడతారు సమ్మర్లోని. మామిడికాయలు అవి మంచి మామిడికాయలు వస్తాయి, పుల్ల పుల్లగా ఉంటాయి కదా. వర్షాకాలానికి బాగుంటుంది పచ్చడి అన్నట్టు సమ్మర్లో పడతారన్నమాట. ఏప్రిల్ మే నెలలో కంపల్సరీ ఆవకాయ పడతారు. పట్టణోళ్ళు అంటూ గమ్మున ఎవరు ఉండరండి. వర్షాకాలం వేసుకు తింటాక బాగుంటుందని అప్పుడు ఊరుతుందని మే నెలలో పెడతారండి. ఆ పచ్చడి వీడియో నేను చూపిస్తున్నాను ఎలా చెయ్యాలనేది. అంటే మా ఇంట్లో చేసిన విధానమే మీకు చూపిస్తున్నానండి. ఇప్పుడుది కాదు, ఎప్పుడుదో వీడియో. కాకపోతే ఇప్పుడు పెట్టాలనిపించింది. అలాగా సమ్మర్ వచ్చేసింది కదా అని వీడియో పెడితే బాగుంటుంది అనిపించింది అన్నమాట. తెలియని వాళ్ళు కూడా చూస్ చేసుకుంటారని అనిపించిందండి. నేను 4 మామిడికాయలు తీసుకున్నాను, పెద్ద పెద్ద మామిడికాయలు. అవి వాటర్లో నానబెట్టి ఉంచానండి. శుభ్రంగా మార్నింగ్ వేసేసి నీటిలో నానబెట్టి ఉంచేసుకోవాలి. తర్వాత శుభ్రంగా నీట్గా కడిగేసుకుని తుడిసేసుకోవాలండి. తడి లేకుండా తుడిసేసుకోవాలి. తడి లేకుండా తుడిసేసుకుని ముక్కలు కోసుకోవాలన్నమాట. చిన్న చిన్న ముక్కల కింద కోసుకోవాలండి. ఆ ముక్కలు కూడా ఆరబెట్టుకోవాలన్నమాట. తడి ఉండకూడదు పచ్చడికి, ఎప్పుడు కూడా తడి అనేది ఉండకూడదు. ఆ పచ్చడిలో మనం ఉప్పు ఆవాలు వేస్తాం కనుక ఉప్పు ఆవాలు కూడా ఎండలో పెట్టుకోవాలి. పొద్దున్నుంచి ఎండలో బాగా ఎండిపోతే అందులో నీరు అనేది ఉండదన్నమాట. ఉప్పు కల్లుప్పు అన్నమాట. కల్లుప్పు దొడ్డుప్పు అంటారు కదా, అదండి. నేను ఎండబెట్టాను. సాల్ట్ అది ఏమి వేయట్లేదు. ఉప్పుని మెత్తగా సాల్ట్లా చేసేసుకోవాలండి. మిక్సీ పట్టేసుకోవాలి. ఎండబెట్టుకుంటాం కనుక పొడిలాగా అయిపోతుంది. అలాగే ఆవాలు కూడా పొడి చేసేసుకోవాలి. మెంతులు పలంగా ఉంచుకోవాలండి. పచ్చిమెంతులు ఏపిని కూడా కాదు, పచ్చిమెంతులు. కొన్ని ఎల్లుల్లిపాయ రేకలు కూడా ఒలుచుకుని పక్కన పెట్టుకోవాలండి. మామిడికాయ ముక్కలు 4 లోటాలు అయినాయి కదండి. అసలు లెక్క ప్రకారం అయితే 5 వాటికి ఇవన్నీ ఒక్కోటి వేయాలన్నమాట. 5 లోటాలు మామిడికాయ ముక్కలు అయినాయి అనుకో. ఉప్పు 1 లోట, ఆవపిండి 1 లోట, కారం 1 లోట అలా వేసుకోవాలి కొలతది. కానీ ఇప్పుడు నాకు 4 లోటాలు అయినాయి కనుక నేను లోటకి తక్కువ వేసుకోవాలండి. కొంచెం ఉప్పు ఎక్కువ ఉన్నా పర్వాలేదు. ఎందుకంటే ఉప్పు ఎక్కువ ఉంటే పచ్చడి నిల్వ ఉంటుంది, పాడవదు. కారం కూడా ఎక్కువ ఉండొచ్చు. ఆవపిండి సరిపెట్టుకుని చూసుకుని వేసుకోవాలి. లేకపోతే ఎక్కువ గ్రేవీ కింద గొజ్జు కింద అయిపోతుంది, బాగోదు. మొక్కది మెత్తబడిపోద్ది అన్నమాట. అందుకు అన్నీ అలా సమానంగా వేసుకోవాలి. ఇప్పుడు 4 లోటాలకి ఇవి 3/4 అనుకోవచ్చు. లోటాకి కొంచెం తక్కువగా వేస్తున్నానండి ఉప్పు. ఆవపిండి, ఆవాలు పొడి కింద చేసేసుకున్నాను పిండి. కారం కూడా వేసేసుకోవాలండి. కారం కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. అందులోనే ఎల్లుల్లిపాయ రేకలు మనం ఒలిచి పెట్టుకోవాలన్నమాట. పొట్టు తీసేసుకుని పెట్టుకోవాలి. ఎల్లుల్లిపాయ రేకలు పొట్టు తీయకుండా వేయకూడదు. అవి ఆయిల్లో ఉంటాయి కదా, ఆయిల్ అవి బాగా పీల్చుకుంటాయి. మెంతులు కూడా వేసేసుకున్నాక ఎల్లుల్లిపాయ రేకలు కూడా వేసేసుకొని కారం వేసేసుకొని ఆ ముక్కలకు పట్టిలా కలపాలండి. ఆవకాయ పచ్చడి నిల్వ ఉండాలంటే ఇలా చేయాలి. అన్నీ ఎండబెట్టుకోవాలి. ఎండలో పెట్టుకుని ఆ వేడి చల్లారాక చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇవన్నీ వేసేసాం కదా. లోట కారం వేస్తున్నానండి. ఇది పచ్చడి కారమే, ఇంట్లో ఆడించిన కారం కాదు. ఆడించిన కారం అయితే ఇంకా బాగుంటుంది. ఇది మామూలు 4 కాయలకే కదా అనేసి బయట కొన్న కారం వేసేసాను. కారం కూడా 1 లోట. ఉప్పు కారం ఎక్కువ ఉన్న పచ్చడి ఏమవుదండి. ఆవపిండి అది చూసుకుని వేసుకోవాలన్నమాట. అయిపోయింది. అలా మొత్తం ముక్కలకు పట్టిలా కలుపుకోవాలండి. అది పచ్చడి మనం కలుపుకొని ముక్కలకి అది పట్టిలాగా వేసుకోవాలి. అందులోనే కొంచెం మనం ఆయిల్ కూడా వేసుకోవాలండి. పచ్చళ్ళకి ఏ ఆయిల్ పెడితే ఆయిల్ వాడేయకూడదు. కొంచెం పప్పు నూనె అన్న వాడుకోవచ్చు, వేరుశనగ నూనె అలా వేసుకోవాలండి. కొన్ని రకాల నూనెలు ఉంటాయి. అన్ని రకాల నూనెలు బాగోవండి. సన్ఫ్లవర్ ఇలాంటివి అవి బాగోవు. ఆ పచ్చళ్ళకి ఈ వేరుశనగ నూనె అయితే చాలా బాగుంటుందండి. కమ్మగా ఉంటుంది. పచ్చడి కూడా చాలా టేస్ట్గా ఉంటుంది అన్నమాట. పప్పు నూనె ఒకటి చాలా బాగుంటుందండి. నేనైతే వేరుశనగ నూనె 1 లీటర్ తీసుకొచ్చాను. లీటర్ కూడా పట్టదు ఇందులోకి, ఎందుకంటే కాయలు తక్కువ కదా. అప్పటికప్పుడు 1 నెల 2 నెలల్లో అయిపోయేలాగా పెడుతుంది అనమాట పచ్చడి ఇది. ఇంకొక బాటిల్ అండి, అది వేరుశనగ నూనె బాటిల్ అన్నమాట. 1 లీటర్ ఉంటుంది, 1 లీటరు. అది ఇప్పుడు ఈ ముక్కల్లో పట్టిలా కొంచెం ఆయిల్ వేస్తానండి. అందులో వేసి కొంచెం తడిగా ఉండేలాగా, అంటే అది పొడి ఆడుతూ ఉంది కదా, ముక్కలను పట్టదు. కొంచెం ఆయిల్ వేస్తే ముక్కను పట్టి ఉంటుంది అన్నమాట. అందుకు కలిపేటప్పుడే ముక్కనది పట్టి ఉండాలి. మొత్తం అన్నీ కలవాలి. అందులో ఉప్పు కారం మొత్తం అన్నీ కలాలండి. ఆవపిండి అన్నీ కలిసి ముక్కను పట్టుకోవాలి. అలా ఖాళీగా ఉన్న దాంతో పెట్టుకుని కలుపుకుంటూ ఉండాలన్నమాట. చెయ్యి అంతా తిరగాలి అందులో. కానీ ముక్క మెత్తగా అవ్వకూడదు. ఇంకా లైట్గా వేస్తున్నానండి, ఎక్కువ ఆయిల్ వేయట్లేదు. ఎక్కువ ఆయిల్ వేసినా మళ్ళీ గిన్నెనది పట్టేస్తుంది, వేస్ట్ అయిపోద్ది అన్నట్టు కరెక్ట్గా ముక్కను పట్టేలాగా వేసానండి. చేతితో అలా కలిపేసుకోవటమే. చేతితోటే కలపాలి, గెరిటది పెట్టకూడదు. గెరిట పెట్టామంటే ముక్క ఇడిపోతుంది అన్నమాట. ముక్క నలగకూడదు అసలు. అయిపోయింది, కలపటం అయిపోయింది. ఆ కలపటం అయిపోయాక ఇప్పుడు ఆ బకెట్లో
నేను చిన్న బకెట్ తీసుకున్నానండి. తక్కువ పచ్చడి కదా, చిన్న బకెట్ తీసుకున్నాను. ఆ కలిపిన ముక్కలు చేతితో తీసి ఆ బకెట్లో వేసేసుకోవాలి. మొత్తం అన్నీ అలా వేసేసుకోవాలి. నిండా వేసేసుకున్నాక ఆయిల్ ఉంది కదా, మనం ఆయిల్ పైన పోసుకోవాలండి. ముక్కలంగా అలా చేతితో తీసుకుని వేసుకోవాలి. అంటే కారం మొత్తం అన్ని రకాలు వస్తాయి కనుక అలా చేతితో తీసుకుని ముక్కలతో పాటు అన్నీ వస్తాయి కనుక అలా వేసుకోవాలండి. అలా వేసేసుకున్నాక దానిపైన ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ ఎక్కువే పోసుకోవాలి. ముక్కలు ములిగిందాకా పోసుకోవాలి. ఆ ముక్కల్లో బాగా ఊరుతుంది అన్నమాట. వెంటనే గరిటె పెట్టి కలపకూడదు. ఇలాగా పట్టాక మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలండి. 3 రోజుల దాకా ఇంకా దాన్ని ముట్టుకోకూడదు. 3వ రోజున తీసి గరిటె పెట్టి కలపాలన్నమాట. 3వ రోజున తీసి గరిటె పెట్టి కలిపితే బాగా ఊరుతుంది. ముక్కనది పట్టిందో లేదో, అప్పుడు ఉప్పు కారం అన్నీ సరిపోయినాయో లేదో అప్పుడు టేస్ట్కి తగ్గ చూసుకోవాలి. అప్పుడు ఏమన్నా తక్కువైతే మళ్ళీ వేసుకోవచ్చు. నేను అలాగ అన్నీ వేసేసి ఆయిల్ అది వేసేసి మూత పెట్టేశానండి. మూత పెట్టేసాక 3 రోజుల తర్వాత కూడా తీసి కలిపాను మళ్ళీని. ఎంత కలర్ఫుల్గా ఉందంటే చాలా బాగుందండి. నోరు ఊరిపోయింది. ఆ కలుపుతుంటే స్మెల్లే చూడాలి. ఆ స్మెల్కే కడుపు నిండిపోయింది అన్నమాట. కొంచెం ముద్దపప్పులో కొంచెం నెయ్యి వేసుకుని ఆవకాయ పచ్చడి వేసుకు తింటే ఉంటుందండి. ఇంకేం అవసరం లేదు. నాన్ వెజ్ గీన్ వెజ్ ఇంకేం అవసరం లేదన్నమాట. ముద్దపప్పు వండుకుని ఆవకాయ పచ్చడి వేసుకుని తింటే చాలా బాగుంటుందండి. మూత పెట్టి పక్కన పెట్టేసాం కదా, 3 రోజుల దాకా దాన్ని తీయలేదు. 3వ రోజున తీసి ఓపెన్ చేస్తున్నాను చూడండి. ఆయిల్ అంతా ఎలా పైకి తేలిందో. 3 డేస్ దాకా ఇంకా కదపకూడదు అన్నమాట. దాన్ని పక్కన పెట్టి ఉంచేస్తే ఆయిల్ అలా పైకి తేలుతుంది. అలా తేలిన దాకానే వేసుకోవాలి. ముక్కలు ములిగితేనే బాగా ఆవకాయ ఊరుతుందండి. అయ్యింది కదా, అది ఇప్పుడు మనం గరిటె పెట్టి, అంటే గరిటె అంటే స్టీల్ది అన్నీ పెట్టి కలపకూడదు. చెక్కవి ఉంటాయి కదా, చెక్క తెడ్లు అలాంటివి పెట్టి కలపాలి. తక్కువ పచ్చడైనా ఎక్కువ పచ్చడైనా సేమ్ ఒకేలా కలుపుకోవాలండి. ఎలాగైనా అది మనం ఇంట్లోకి వాడుకునేదే కనుక కొంచెం బాగా ఉండాలి కనుక అలా చెక్క గరిటెతో కలుపుకోవాలండి. ముక్క ఎడకుండా కింద నుంచి పైదాకా మొత్తం అంతా కలాలన్నమాట. గొజ్జు అన్నీ కలాలి, ఉప్పు అన్నీ కలాలి. ఆ కలుపుతుంటే స్మెల్కే కడుపు నిండిపోయిందండి. చాలా బాగుంది స్మెల్ అయితే. ఇంత పచ్చడి ఎప్పుడు పెట్టినా కూడా కడుపు నిండిపోతుంది ఆ స్మెల్కి. కలర్ఫుల్గా చూసారా ఎంత బాగుందో. ఎర్రగానే కారం అది ఎక్కువ వేసాను కదా, బాగా కనిపిస్తుంది. ఆ 3 రోజుల తర్వాత కలిపి పక్కన పెట్టేసుకోవటమే. తర్వాత నుంచి కావాలంటే కొంచెం కొంచెం వేసుకోవచ్చు, కానీ ఇంకా ఊరదన్నమాట. ఒక 15 రోజులన్నా అలా ఉంచాలండి, అప్పుడే ఊరుతుంది. ఇంకా ఆగనంలో దాని మీద ఇష్టమైన వాళ్ళు ఏం చేస్తారంటే కొంచెం కొంచెం వేసి తింటారు. మేమైతే ఇంకా వాడలేదు, అలా పక్కన పెట్టి ఉంచామన్నమాట. తర్వాత వేసుకుందామని. బాగుంది కదండి. స్మెల్ అయితే చాలా బాగుంది. కొంచెం టేస్ట్ కూడా చూసాను, చాలా బాగుంది. మీరు కూడా ఇలాగ ఆవకాయ పచ్చడి పెట్టి నేను చేసినట్టు చేసి ఎలాగొచ్చిందో చెప్పాలండి. అలాగే నా వీడియో నచ్చితే మటుకు లైక్ చేయడం మర్చిపోవద్దు. మీ ఒక్క లైక్ వల్ల ఈ వీడియో ఇంకో నలుగురికి వెళ్తుంది అన్నమాట. ఓకే, నా ఛానల్ని కొత్తగా ఎవరన్నా వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని పూర్తిగా చూసి లైక్ చేయడం మటుకు మర్చిపోవద్దు. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ ఫాలో చేయండి. ఓకేనండి, మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకే, బాయ్.